ఇప్పుడు మనం కొత్త చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ చాప్టర్ 6 స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ చూద్దాం. ఓకేనా? మనం 9th క్లాస్లో అంటే ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ యాటంలో ఏమేం పార్టికల్స్ ఉంటాయి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. యాటంలో 3 టైప్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. ఫస్ట్ది ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఓకే, నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అండ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ ప్రోటాన్స్ ఉంటాయి, వాటికి ఛార్జ్ పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ది న్యూట్రాన్స్, ఎలక్ట్రికల్గా న్యూట్రల్గా ఉండే న్యూట్రాన్స్, వాటికి పాజిటివ్ ఛార్జ్ ఉండదు, నెగిటివ్ ఛార్జ్ ఉండదు, న్యూట్రల్గా ఉంటాయి. అట్లాంటివి న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఈ 3 పార్టికల్స్ యాటంలో ఉంటాయి కాబట్టి వాటిని మనం సబ్ అటామిక్ పార్టికల్స్ అని చెప్పేసి చెప్తాము. ఓకేనా? ఇది ఆల్రెడీ మనం 9th క్లాస్లో లేకపోతే ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ చూసాం. ఇప్పుడు యాక్చువల్గా కొంత కాన్సెప్ట్ అనేది సిలబస్లో లేదు, డిలీట్ చేశారు. ఓన్లీ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అనే కాన్సెప్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లెసన్ ఎండింగ్ వరకు మాత్రమే ప్రస్తుతానికి ఇయర్ 2022-21 బ్యాచ్ వాళ్ళకి ఓన్లీ ఆ సిలబస్ మాత్రమే ఉంది. కానీ ఇది అర్థం కాకపోతే, స్పెక్ట్రమ్ అనే కాన్సెప్ట్ అర్థం కాకపోతే బోర్స్ థియరీ అర్థం కాదు. కాబట్టి ముందు స్పెక్ట్రమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు బోర్స్ థియరీ చెప్దాం అనుకుంటున్నాను. సో ఇది మీకు సిలబస్లో లేదు, బట్ ఇది అర్థం చేసుకుంటేనే అది అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. సో అసలు స్పెక్ట్రమ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ లైఫ్లో స్పెక్ట్రమ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే రెయిన్బోలో ఏమేం కలర్స్ ఉంటాయి? విబ్జియోర్ అంటాం. విబ్జియోర్ అనేది షార్ట్ ఫామ్. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఓకేనా? ఇవన్నీ 7 కలర్స్ రెయిన్బోలో ఉండే కలర్స్. ఓకేనా? యూ కెన్ ఫైండ్ ద కలర్స్ స్ప్రెడ్డింగ్ కంటిన్యూస్లీ. ఈ కలర్స్ అనేవి ఫిక్స్డ్గా ఈ లైన్ వరకు పర్ఫెక్ట్ వైలెట్ కలరు, ఈ లైన్ వరకు పర్ఫెక్ట్ ఇండిగో, ఈ లైన్ వరకు పర్ఫెక్ట్ బ్లూ, ఈ లైన్ వరకు పర్ఫెక్ట్ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఇట్లా ఏమి ఉండవు. ఆ కలర్ అనేది గ్రాడ్యువల్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇక్కడేమో బాగా ఎల్లోగా ఉంటుంది, బాగా వైలెట్గా ఉంటుంది. ఇక్కడేమో ఆ వైలెట్నెస్ చిన్నగా తగ్గుతూ వస్తూ ఇండిగో లాగా మారుతూ ఉంటుంది. ఇక్కడేమో బాగా ఇండిగో ఎక్కువ ఉంటుంది, అది తగ్గుతూ వస్తూ బ్లూ లాగా మారుతుంది, బ్లూ తగ్గుతూ వస్తూ గ్రీన్ లాగా మారుతుంది, గ్రీన్ తగ్గుతూ వస్తూ ఎల్లో లాగా మారుతుంది. సో ఫిక్స్డ్గా ఒక బౌండరీ అనేది ఉండదు, గ్రాడ్యువల్గా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో యూ కెన్ ఫైండ్ ద కలర్ స్ప్రెడ్డింగ్ కంటిన్యూస్లీ. ఫిక్స్డ్గా ఇంతవరకు మాత్రమే వైలెట్ ఉంటుంది అని చెప్పలేము. కంటిన్యూస్గా అది కలర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రెయిన్బో చూసినట్లయితే రెయిన్బోలో 7 కలర్స్ ఇట్లా పర్ఫెక్ట్ లైన్స్లో కనిపించవు మనకి, అవి స్ప్రెడ్ అయి ఉంటాయి. ఫస్ట్ ఏమో వైలెట్ కలర్ కనిపిస్తుంది, ఆ వైలెట్ కలర్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఇండిగో కలర్ లాగా మారుతుంది, ఆ ఇండిగో కలర్ గ్రాడ్యువల్గా తగ్గుతూ బ్లూ లాగా మారుతుంది, బ్లూ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ గ్రీన్ లాగా మారుతుంది. అట్లా గ్రాడ్యువల్ చేంజ్ అనేది ఉంటుంది. సో కలర్స్ అనేవి కంటిన్యూస్గా స్ప్రెడ్ అవుతాయి. డిస్క్రీట్ అంటే ఏంటి అంటే పర్ఫెక్ట్ బౌండరీ ఉంటే కనుక డిస్క్రీట్ అంటాం. పర్ఫెక్ట్ బౌండరీ ఉండకుండా గ్రాడ్యువల్గా తగ్గుతుంది లేకపోతే గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటే కనుక దాన్ని కంటిన్యూస్ బౌండరీ అంటాం. సో ఈ కలర్స్ అనేవి కంటిన్యూస్గా స్ప్రెడ్ అవుతున్నాయి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఈ రెయిన్బో అనేది స్పెక్ట్రమ్కి నేచర్లో ఉండే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మనం అందరం చూసే ఉంటాం రెయిన్బోని చిన్నప్పటి నుంచి ఎప్పుడోకప్పుడు. సో ఇది స్పెక్ట్రమ్ అంటే. సో ఈ రెయిన్బో విషయం పక్కన పెడితే ఇప్పుడు వేవ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? వేవ్స్ గురించి మాట్లాడుకుందాం. వేవ్స్ అనేవి, వేవ్ అనే పేరు వినంగానే చిన్న పిల్లోడికి అయితే, ఒక 7th క్లాస్ పిల్లోడికి అయితే ఏం గుర్తొస్తుంది? వేవ్ అనే పేరు వినంగానే సముద్రం గుర్తొస్తుంది. సముద్రంలో అలల్ని మనం వేవ్స్ అంటూ ఉంటాం, అవును కదా? సో అట్లానే ఎప్పుడైతే మనం ఒక చెరువు అనేది ఉంది, దాంట్లో ఒక రాయిని ఇట్లా ఇసిరేసాం, డ్రాప్ చేసి ఏమైంది? మనకి సర్క్యులర్గా రిపెల్స్ అనేవి ఫామ్ అవుతాయి, రిపెల్స్ అంటాం. ఓకేనా? రిపెల్స్ అనేవి అలలు ఫామ్ అవుతాయి, చిన్న అలలు. ఓకేనా? అలలు అనేవి రౌండ్ షేప్లో ఉంటాయి. కానీ ఒక సైడ్కి పెట్టి దీన్ని ఇట్లా లిఫ్ట్ చేసి సైడ్ నుంచి చూస్తే ఇట్లా ఉంటుంది. ఆ రాయి ఇట్లా డ్రాప్ అయితే అల అనేది ఇట్లా పైకి కిందికి ఇట్లా వస్తూ ఉంటుంది. ఇటు సైడ్ కూడా అట్లానే ఉంటుంది. సో దీన్నే ఒక వేవ్ అంటాం. ఎప్పుడైనా ఒకటి ఇట్లా పైకి కిందికి మూవ్ అయినప్పుడు వేవ్ అనేది పైకి కిందికి మూవ్ అవుతూ ట్రాన్స్మిట్ అవుతుంది మీడియంలో. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఎగ్జాంపుల్ వేవ్కి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక డ్రమ్ వేయటానికి ట్రై చేశాను. ఈ డ్రమ్ మామూలుగా ఒక లెదర్తో ఉంటుంది, కిందేమో ఒక బౌల్ షేప్లో ఉంటుంది,
పైనేమో లెదర్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది పైన పార్ట్లో. ఆ లెదర్ మీద మనం ఎప్పుడైతే చేత్తో ఇట్లా కొడతామో అప్పుడు ఇక్కడ ఎట్లయితే ఇట్లా బాడీ అనేది కింద పడినప్పుడు మూవ్ అయిందో అట్లానే ఆ లెదర్ కూడా కిందకి మూవ్ అవుతుంది, ఆ మెంబ్రెయిన్ కూడా కిందకి మూవ్ అవుతుంది. ఆ కిందకి మూవ్ అవటం వల్ల పైకి కిందకి మూవ్ అవుతుంది. మనం కొట్టి చేయి తీసేస్తే పైకి కిందకి వైబ్రేట్ అవుతుంది. ఓకేనా? సో ఆ వైబ్రేట్ అవ్వటం వల్ల ఒక వేవ్, సౌండ్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. సౌండ్ వేవ్, ఒక ఆబ్జెక్ట్ పైకి కిందకి మూవ్ అవటం వల్ల సౌండ్ వేవ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఇది కూడా ఒక వేవ్కి ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి అంటే లైట్ ఉంటుంది కదా, మనం చూసే లైట్ కానీ చూడలేని లైట్ కూడా కొంత ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ మీరు తర్వాత నేర్చుకుంటారు. సో ఈ లైట్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎట్లా జనరేట్ అయిందో చూద్దాం. ఇక్కడ ఒక బాడీ కిందకి ఇట్లా దీని మీద వాటర్ మీద పడితే వేవ్ అనేది క్రియేట్ ఎట్లా అయిందో అట్లానే ఒక ఛార్జ్ అనేది ఎప్పుడైతే టు అండ్ ఫ్రో ఇట్లా ఇట్లా పైకి కిందకి మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఒక పాయింట్ దగ్గర ఇప్పుడు ఛార్జ్ ఇక్కడ ఉంది, మనం తీసుకున్న రెఫరెన్స్ పాయింట్ P ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఛార్జ్, మనం తీసుకున్న రెఫరెన్స్ పాయింట్ P. ఓకేనా? ఇక్కడ ఛార్జ్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు ఇక్కడ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కొంత ఉంటుంది. ఓకేనా? సో ఎలక్ట్రాన్ అనేది టు అండ్ ఫ్రో మూవ్ అవుతుంది అంటే ఇక్కడికి ఎలక్ట్రాన్ వెళ్ళినప్పుడు దూరం అనేది పెరుగుతుంది. డిస్టెన్స్ అనేది ఎప్పుడైతే పెరిగిందో ఫీల్డ్ అనేది తగ్గుతుంది. సో ఫస్ట్ ఎక్కువగా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అది గ్రాడ్యువల్గా పైకి మూవ్ అయ్యే కొంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తగ్గుతుంది. ఓకేనా? మళ్ళీ పైనుంచి కిందకు వచ్చే కొంది గ్రాడ్యువల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో మనమేమి అర్థం చేసుకోవచ్చు అంటే ఎలక్ట్రాన్ పైకి కిందకి మూవ్ అయ్యేటప్పుడు, ఇట్లా పైకి కిందకి మూవ్ అయ్యేటప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫస్ట్ ఏమో సెంటర్లో ఉన్నప్పుడు హైగా ఉంటుంది, ఎందుకంటే డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పైకి వెళ్ళంగానే తగ్గుతూ వెళ్తుంది, లీస్ట్ పొజిషన్కి వస్తుంది. ఓకేనా? లీస్ట్ పొజిషన్కి వస్తుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోండి. ఫస్ట్ ఏమో హై ఉంటుంది, ఇది గ్రాడ్యువల్గా ఇట్లా వెళ్ళే కొంది తగ్గుతూ వస్తుంది, ఇట్లా తగ్గుతూ వస్తుంది. తర్వాత మళ్ళీ సెంటర్ దగ్గరకు వస్తుంది. సెంటర్ దగ్గరకు వచ్చినప్పుడు హై ఉంటుంది మళ్ళీ. నెక్స్ట్ మళ్ళీ ఇటువైపు వెళ్తున్నప్పుడు మళ్ళీ తగ్గుతూ వెళ్తుంది, ఎందుకంటే డిస్టెన్స్ అనేది పెరుగుతుంది కాబట్టి. మళ్ళీ తగ్గుతూ వెళ్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ హై అవుతుంది. సో ఇక్కడున్న టైంలో ఎప్పుడైనా కూడా హైగా ఉంటుంది, డిస్టెన్స్ ఎప్పుడైతే చాలా ఎక్కువ ఉంటుందో అప్పుడు లోగా ఉంటుంది. ఓకేనా? సో ఇట్లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిజం లెసన్ చదవలేదు కాబట్టి మీకు తెలియదు. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుందో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా జనరేట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఒకవైపు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ వేవ్ మీరు చూసినట్లయితే మీరు టెక్స్ట్ బుక్లో కూడా నోటీస్ చేయండి. ఒకవైపు ఒక ప్లేన్లో మనకి 3D అంటే ఏంటి అంటే 2D అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. 2D అంటే ఏంటి అంటే ఎక్స్ ప్లేన్, వై ప్లేన్, XY. ఇది ఓన్లీ పేపర్ మీద మనం ఏదన్నా బొమ్మ గీసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ అనేది మనం XY ప్లేన్లో గీయగలుగుతాం. ఓకేనా? సింగిల్ ప్లేన్లో 2D ప్లేన్లో మనం సర్కిల్ అనేది గీయగలుగుతాం. ఓకేనా? అదే 3D ప్లేన్లో అయితే మనం ఒక స్పియర్ని, ఇదేమో X, ఇదేమో Y, ఇదేమో Z. సో ఇట్లా 3D ప్లేన్లో అయితే మనం ఒక స్పియర్ని గీయగలుగుతాం. ఓకేనా? స్పియర్ని మనం గీయగలుగుతాం, సాలిడ్ బాడీని ఒక గీయగలుగుతాం. అట్లానే ఇక్కడ కూడా 3 యాక్సిస్ ఉన్నాయి. ఒక యాక్సిస్లోనేమో ఒక ప్లేన్లోనేమో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఛార్జింగ్ అవ్వటం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరుగుతూ ఉంది. సో దానికి పర్పెండిక్యులర్గా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది. ఇట్లా ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఈ రెండింటికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో వేవ్ అనేది ఫ్లో అవుతూ ఉంది, వేవ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది, లేకపోతే ప్రాపగేట్ అవుతూ ఉంది. ఓకేనా?
సో ఇట్లా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఒక ఛార్జ్ వైబ్రేట్ అవ్వటం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వటం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంటాయి. దీనికి ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్లో ఆ వేవ్ అనేది ప్రాపగేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 3D ప్లేన్ చూసుకున్నట్లయితే ఇది ఎక్స్, ఇది వై. ఎక్స్ వై పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇప్పుడు 3D ప్లేన్లో జెడ్ యాక్సిస్ అనేది ఎక్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, వైకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా? సో అలానే ఒక ప్లేన్లో ఇది ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే ఇంకో ప్లేన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా మనకి వేవ్ డైరెక్షన్ అనేది ఉంది, వేవ్ ప్రాపగేషన్ డైరెక్షన్ అనేది ఉంది. సో ఇట్లా మనకి ఛార్జెస్ అనేవి వైబ్రేట్ అవుతున్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ మీకు అంతగా అర్థం కాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే అసలు సిలబస్లో లేదు. బట్ మీకు ఇది అర్థం కావటం వల్ల తర్వాత బోర్స్ మోడల్ అర్థం అవుతుందని చెప్తున్నాను. ఓకేనా? సో ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఈ కాన్సెప్ట్ క్లియర్గా మీకు ఎలక్ట్రోమాగ్నెటిజం లెసన్ ఉంది కదా, అది కంప్లీట్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేంజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎందుకు చేంజ్ అవుతుందో తెలుస్తుంది. ఓకేనా? ఈ వైబ్రేటింగ్ ఛార్జ్ క్రియేట్స్ ఎ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. వైబ్రేటింగ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చేంజ్ అనేది వస్తుంది. ఓకేనా? సో మనం చూసాం కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం తీసుకున్న రిఫరెన్స్ పాయింట్కి ఆ ఛార్జ్ దూరంగా వెళ్తుందో అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తగ్గుతుంది. సో ఏ వైబ్రేటింగ్ ఛార్జ్ క్రియేట్స్ ఏ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఛార్జ్ కనుక వైబ్రేట్ అవుతూ ఉంటే అది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కొంత చేంజ్ని తీసుకొస్తుంది. ద చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్స్ ఏ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతుంది. ఇది మీరు ఎలక్ట్రోమాగ్నెటిజం లెసన్లో చూస్తారు. దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ with both the created fields being perpendicular to each other and at right angles to the direction of propagation of the wave. ఈ ఛార్జ్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఈ ఛార్జ్ అనేది వైబ్రేట్ అవుతున్నంతసేపు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. విజిబుల్ లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఓకేనా? ఇప్పుడు మనం చూస్తున్నామే లైట్, బల్బుల నుంచి వచ్చే లైట్, మనకి అసలు ఈ వస్తువులు, ఈ ప్రపంచం అంతా కనిపించడానికి ఉపయోగపడే లైట్ ఉంది కదా, విజిబుల్ లైట్, అది కూడా ఇట్లాంటి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే అని చెప్పేసి చెప్తున్నారు. స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇది స్టాండర్డ్ క్వాంటిటీ. స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్. ఓకేనా? సో ఇప్పుడు మనం వేవ్స్ గురించి తెలుసుకుందాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వేవ్కి ఉన్న కొన్ని పారామీటర్స్ చూద్దాం. వేవ్ అంటే ఇట్లా ఉంటుందని మనకు అందరికీ తెలుసు. వేవ్ లెంత్ అంటే ఏంటి అంటే ఈ వేవ్స్ ఉన్నాయి కదా, ఈ వేవ్ యొక్క 2 హైయెస్ట్ పీక్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఉంటుంది, దాన్నే మనం వేవ్ లెంత్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంత వాటికి ఒక వేవ్ అనుకుంటే ఈ పైన ఉన్న పార్ట్, కింద ఉన్న పార్ట్, టోటల్గా మనం ఒక వేవ్ అనుకుంటే కనుక దీని మొత్తం లెంత్ ఎంత ఉంటుంది, దాన్ని వేవ్ లెంత్ అంటాం. లాంబ్డా అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం, లాంబ్డా ఇది. ఓకేనా? సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఈ టాప్ నుంచి ఈ టాప్ వరకు అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో వేవ్ లెంత్ అంటే 2 పీక్స్ మధ్య డిస్టెన్స్ అని కూడా అనొచ్చు మనం. 2 లోయెస్ట్ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కూడా మనకి వేవ్ లెంత్ అనేది వస్తుంది. ఓకేనా? సో వేవ్ లెంత్ అంటే ఈ వేవ్ యొక్క లెంత్. మన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో చాలా వేవ్స్ ఉంటే సింగిల్ వేవ్ యొక్క లెంత్ ఉంటుంది కదా, దాన్నే మనం వేవ్ లెంత్ అంటాం. ఓకేనా? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అంటే మన దగ్గర ఒక పాయింట్ ఉంది, ఒక వేవ్ అనేది ఇట్లా వస్తూ ఉంది, ఇట్లా ప్రాపగేట్ అవుతుంది. ఇక్కడ ఒక సింగిల్ పాయింట్ అనేది ఉంది, వేవ్ అనేది ఇట్లా ప్రాపగేట్ అవుతుంది, ఇక్కడ సింగిల్ పాయింట్ ఉంది. 1 సెకండ్లో ఈ పాయింట్ గుండా ఎన్ని వేవ్స్ అనేవి ఇట్లా ఫ్లో అవుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 వేవ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 వేవ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 వేవ్స్. సో ఈ పాయింట్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఈ ఫిక్స్డ్ పాయింట్ గుండా వేవ్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి, ఇట్లా మూవ్ అయిపోతూ ఉంటాయి. సో ఎన్ని వేవ్స్ మూవ్ అవుతాయి 1 సెకండ్లో అనేదే ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో ఇట్లా వేవ్స్ అనేవి ప్రాపగేట్ అవుతూ ఉంటాయి. ప్రాపగేట్ అవుతున్నప్పుడు ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎన్ని వేవ్స్ ఒక సెకండ్కి మూవ్ అవుతాయి అనేదాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం.
సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో, వేవ్ లెంత్ అంటే ఏంటో మనకు తెలిసింది. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి చూసాం. ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఏంటో చూద్దాం. స్పెక్ట్రమ్ ఏంటి? స్పెక్ట్రమ్ అని ఇందాక అనుకున్నాం, రెయిన్బో అనేది దానికి ఎగ్జాంపుల్ అనుకున్నాం. సో స్పెక్ట్రమ్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏమన్నాం, లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అది కూడా ఒక వేవే కాబట్టి దానికి వేవ్ లెంత్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో మనకు కనిపించే లైట్ ఏంటి అంటే వైట్ కలర్ లైట్, విజిబుల్ లైట్ అంటాం. ఆ విజిబుల్ లైట్లో మనకి ఈ 7 కలర్స్ అనేవి ఉంటాయి. మేజర్గా 7 కలర్స్ అని చెప్తాం. బట్ మనం ఇందాక అనుకున్నట్టు ఫిక్స్డ్ బౌండరీ అనేది ఉండదు కలర్కి మధ్య. ఈ వైలెట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఇండిగో అవుతుంది, ఇండిగో గ్రాడ్యువల్గా తగ్గుతూ బ్లూ అవుతుంది, బ్లూ గ్రాడ్యువల్గా తగ్గుతూ గ్రీన్ అవుతుంది. అట్లా గ్రాడ్యువల్ చేంజ్ అనేది ఉంటుంది, కానీ ఫిక్స్డ్గా ఒక బౌండరీ అనేది ఉండదు కలర్స్ మధ్య. ఓకేనా? ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, విజిబుల్ లైట్ యొక్క స్పెక్ట్రమ్ ఇది. ఈ స్పెక్ట్రమ్లో ఫీచర్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ఇప్పుడు ఇటువైపు ఏమో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇక్కడ నేను రాశాను చూడండి. రెడ్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడైతే రెడ్ కలర్ లైట్కి హై వేవ్ లెంత్ ఉంటుంది, వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. వేవ్ లెంత్ ఎక్కువ ఉండిద్ది, ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, ఎనర్జీ తక్కువ ఉండిద్ది. ఓకేనా? వైలెట్ లైట్కి వేవ్ లెంత్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం వేవ్ లెంత్కి ఫ్రీక్వెన్సీకి రిలేషన్ అనేది ఇంకా మాట్లాడుకోలేదు, మీకు సిలబస్లో లేదు, బట్ చెప్తున్నాను. C is equal to న్యూ ఇంటూ ల్యాండా. న్యూ అంటే ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ, ల్యాండా అంటే వేవ్ లెంత్ అని చెప్పుకున్నాం. C అంటే ఏంటి అంటే స్పీడ్ ఆఫ్ లైట్. ఇది ఫార్ములా. ఓకేనా? C అనేది కాన్స్టెంట్ 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా? స్పీడ్ ఆఫ్ లైట్ అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్ అని చెప్పుకున్నాం. C is equal to న్యూ ఇంటూ ల్యాండా. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. ఓకేనా? ఇది కొంచెం టిల్టెడ్ V లాగా రాస్తుంది న్యూని. ఓకేనా? C is equal to న్యూ ఇంటూ ల్యాండా అని చెప్పుకున్నాం. ఇప్పుడు దీన్ని చూసి మనం ఏం రాయొచ్చు అంటే న్యూ ఇంటూ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. C వాల్యూ చేంజ్ అవుతుంది కదా, C అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో న్యూ ఇంటూ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇప్పుడు ల్యాండా ఇక్కడే ఉంచి న్యూని ఇక్కడికి తీసుకొస్తే కాన్స్టెంట్ బై న్యూ అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, ఈక్వాలిటీని కాన్స్టెంట్ని తీసేస్తే మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ పెట్టవచ్చు. ల్యాండా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/న్యూ. ఓకేనా? ఈక్వల్ టుని కాన్స్టెంట్ని తీసేస్తే డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ సింబల్ పెట్టవచ్చు. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే దీన్ని ఎట్లా రాస్తారంటే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ 1/న్యూ అని రాస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈక్వల్ టుని కాన్స్టెంట్ని తీసేస్తే మనం ఏం రాయొచ్చు, ల్యాండా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/న్యూ అని రాయొచ్చు. సో దీన్ని ఏమంటాం, చదివేటప్పుడు ఏమంటాం, ల్యాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు న్యూ అంటాం. రాసేటప్పుడు మాత్రం ల్యాండా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/న్యూ అంటాం. చదివేటప్పుడు దీన్ని మనం ఎట్లా చదువుతామంటే ల్యాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు న్యూ అంటాం. ఓకేనా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే అర్థం ఏంటి అంటే ల్యాండా ఇంక్రీజ్ అయింది అనుకోండి, న్యూ డిక్రీజ్ అయింది, ల్యాండా డిక్రీజ్ అయితే న్యూ ఇంక్రీజ్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ రెడ్ కలర్కి హై వేవ్ లెంత్ ఉంది అంటున్నాం, అంటే ల్యాండా అనేది ఎక్కువ ఉంది. ల్యాండా ఎక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ ఉంటుంది, అది రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. సో ఎనర్జీ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇక్కడ వైలెట్ కలర్కి వేవ్ లెంత్ ల్యాండా అనేది షార్ట్గా ఉంటుంది, తక్కువ ఉంటుంది. ల్యాండా తక్కువ ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇట్లా ఇటువైపు నుంచి ఇటు వచ్చే కొద్ది వేవ్ లెంత్ అనేది పెరుగుతుంది. వైలెట్కి చాలా తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది, రెడ్కి చాలా ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. ఇటువైపు నుంచి ఇటు వచ్చేటప్పటికి ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. ఓకేనా? వైలెట్కి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, రెడ్కి చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. వైలెట్కి హై ఎనర్జీ ఉంటుంది, రెడ్కి లో ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీ కాన్సెప్ట్ తర్వాత చూద్దాం. ఓకేనా?
సో నెక్స్ట్ మనకి రియల్ లైఫ్లో మనం చాలాసార్లు చూసిన ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఐరన్ రాడ్ని మనం ఒక మంట మీద పెట్టి హీట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అనేది అడుగుతున్నారు. మనం ఒక ఐరన్ రాడ్ని తీసుకెళ్ళి ఒక మంట మీద పెట్టామనుకోండి, ఇట్లా ఒక ఐరన్ రాడ్ని తీసుకెళ్ళి మంట మీద పెట్టాం. మీరు ఈ ఎడ్జ్లో పట్టుకోకూడదు, ఎందుకంటే ఐరన్ రాడ్ అనేది హీట్ని బాగా కండక్ట్ చేస్తుంది కాబట్టి ఈజీగా ఇక్కడ పట్టుకుంటే చేయి కాలుతుంది. సో ఏదన్నా హోల్డర్తో పట్టుకోవాలి దాన్ని, ఓకేనా. సో ఒక హోల్డర్తో మనం పట్టుకోవాలి, బేర్ హ్యాండ్స్తో మనం పట్టుకోకూడదు, ఓకేనా. సో ఇట్లా హీట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, మనకు అందరికీ తెలుసు ఫస్ట్ రెడ్ కలర్లోకి మారుతుంది, తర్వాత రెడ్, తర్వాత ఆరెంజ్, తర్వాత ఎల్లో, అట్లా మారుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడు గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్ ఏం చూసి ఉన్నాం. తర్వాత బ్లూ కలర్లోకి కూడా చేంజ్ అవుతుంది, అది కూడా మనం గమనించే ఉంటాం, ఓకేనా. సో ఒక ఐరన్ రాడ్ని ఎప్పుడైతే ఒక హీట్లో పెట్టి హీట్ చేస్తూ ఉంటామో, ఫైర్లో పెట్టి హీట్ చేస్తూ ఉంటామో, ఫస్ట్ రెడ్ కలర్లోకి మారుతుంది. ఎందుకు? ఫస్ట్ తక్కువ హీట్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది కాబట్టి, ఆ తక్కువ హీట్ ఎనర్జీకి అది రెడ్కి లో హీట్ ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా, రెడ్కి లో హీట్ ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా. సో హీట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు లో ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఈ రాడ్కి అది జస్ట్ రెడ్ కలర్లోకి మారుతుంది. సో హీట్ చేయటం పెరిగే కొంది రెడ్ నుంచి ఆరెంజ్కి వెళ్తుంది, ఆరెంజ్ నుంచి ఎల్లోకి వెళ్తుంది, ఎల్లో నుంచి గ్రీన్కి, బ్లూకి, ఇండిగోకి, వైలెట్కి వెళ్తుంది. సో ఇట్లా కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఎనర్జీ, ఈ రాడ్ యొక్క ఎనర్జీ పెరిగే కొంది ఎనర్జీకి తగ్గట్టు రెస్పెక్టివ్ కలర్ వస్తుంది. తక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు రెడ్ కలర్ వస్తుంది, ఎనర్జీ పెరిగే కొంది ఇటువైపు హై ఎనర్జీ వైలెట్ వైపు వెళ్తూ ఉంటుంది. సో ఫైనల్గా బాగా హీట్ చేస్తే, ఇంకా బాగా హీట్ చేస్తే ఫైనల్గా వైట్ కలర్లోకి మారుతుంది. వైట్ అంటే ఏంటి అంటే అన్ని కలర్స్ యొక్క కాంబినేషన్. ఇవన్నీ కలర్స్ ఒక్కసారి రిలీజ్ అయినాయి అనుకోండి, అప్పుడు మనకి అది వైట్ కలర్ లాగా కనిపిస్తుంది, ఓకేనా. ఈ అన్ని కలర్స్ ఒకేసారి రిలీజ్ అయితే వైట్ కలర్ లాగా కనిపిస్తుంది. ఈ అన్ని కలర్స్ అస్సలు రిలీజ్ కాకపోతే, అసలు ఏ కలర్ రిలీజ్ కాకపోతే మనకి బ్లాక్ లాగా కనిపిస్తుంది, ఓకేనా. ఈ కలర్స్ అన్నీ ఒకేసారి రిలీజ్ అయితే వైట్ అవుతుంది. బాగా హీట్ చేసినప్పుడు ఇంకా అన్ని కలర్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి వైట్ కలర్లోకి కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నామంటే, లో ఎనర్జీ ఉన్నప్పుడు, తక్కువ హీట్ చేసినప్పుడు మనకి రెడ్గా మారుతుంది కాబట్టి రెడ్కి లో ఎనర్జీ, మరీ బాగా హీట్ చేసేసినప్పుడు అది బ్లూగా, వైలెట్గా మారుతుంది కాబట్టి దానికి ఈ వైలెట్కి హై ఎనర్జీ ఉందని చెప్పేసి మనం ప్రాక్టికల్గా ప్రూవ్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ ది ప్లాంక్ అనే అతను ఒక చిన్న థియరీని ప్రపోజ్ చేశాడు. మనం చదువుకోవడానికి చిన్నది, బట్ యాక్చువల్గా సైన్స్లో అది బ్రేక్ త్రూ థియరీ, అంటే చాలా ఇంపార్టెంట్ థియరీ. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలా చిన్న కాన్సెప్ట్, ఇది కూడా మీకు సిలబస్లో లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే, అర్థం చేసుకుంటారని. Max Planck broke the continuous energy tradition of electromagnetic energy by assuming that energy is always emitted in multiples of h nu, ఓకేనా. ఇప్పుడు దాకా ఏమంటున్నావు, హీట్ అనేది ఒక వేవ్ రూపంలో కంటిన్యూస్గా, లైట్ అనేది లేకపోతే ఎనర్జీ అనేది కంటిన్యూస్గా ఒక వేవ్ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తున్నాం. కానీ ప్లాంక్ అనే అతను ఏం చెప్పాడు అంటే, ఎనర్జీ అనేది కంటిన్యూస్గా ట్రాన్స్మిట్ అవ్వదు. ఒక హెచ్న్యూ అనే ఒక క్వాంటిటీ, హెచ్న్యూ అనే క్వాంటిటీకి మల్టిపుల్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. హెచ్న్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం కలిపి ఏ అనుకోండి, మల్టిపుల్స్ ఆఫ్ ఏ అనేది ఒక క్వాంటిటీ అనుకోండి. ఏకి మల్టిపుల్ క్వాంటిటీస్ ఉంటాయి కదా, ఆ మల్టిపుల్స్లో మాత్రమే హీట్ అనేది రిలీజ్ అవుతుంది లేదా అబ్జార్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్న్యూ అనే ఎనర్జీ రిలీజ్ అవ్వచ్చు లేదా అబ్జార్బ్ అవ్వచ్చు, 2hν అనే ఎనర్జీ రిలీజ్ అవ్వచ్చు లేదా అబ్జార్బ్ అవ్వచ్చు, లేకపోతే 3hν అనే ఎనర్జీ రిలీజ్ అవ్వచ్చు లేదా అబ్జార్బ్ అవ్వచ్చు. అంతేకాని 1/2hν ఎనర్జీ రిలీజ్ అవ్వదు, అబ్జార్బ్ అవ్వదు, ఓకేనా. 3/2hν అంటే 1.5hν ఎట్లా రిలీజ్ అవ్వదు, అబ్జార్బ్ అవ్వదు. ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ hν, 1hν, 2hν, 3hν, 100hν, 1000hν, ఇట్లా మల్టిపుల్స్ ఆఫ్ hνలోనే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది లేదా అబ్జార్బ్ అవుతుంది. ఇది ప్లాంక్స్ థియరీ, ఓకేనా. దీని ప్రూఫ్, దీని అసలు ఎట్లా ఇది కనుక్కున్నాడో అదేం మనకు అవసరం లేదు, అది ఫ్యూచర్లో మనం చదువుకుంటాం. బట్ ఈ లెవెల్కి ప్లాంక్స్ థియరీ అంటే ఏంటి అనేది తెలిస్తే చాలు. సో ప్లాంక్ ఏం చెప్పాడు అంటే, ఎనర్జీ అనేది కంటిన్యూస్గా రిలీజ్ అవ్వదు, మల్టిపుల్స్ ఆఫ్ hνలో రిలీజ్ అవుతూ ఉంటుంది, ఓకేనా.
ఎనర్జీ ఫర్ ఎ సర్టైన్ ఫ్రీక్వెన్సీ కెన్ బి రిప్రజెంటెడ్ బై. సో ఫ్రీక్వెన్సీ అని చెప్పాం, ఒక్కొక్క లైట్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే మనకి రెడ్ కలరే ఉంటుంది, ఇక్కడ రెడ్ ఆరెంజ్ కాంబినేషన్ ఉంటుంది, ఇక్కడ ఆరెంజ్ ఎల్లో అట్లా ఉంటుంది, ఎల్లోయిష్ గ్రీన్ ఉంటుంది. సో ఏదన్నా ఈ స్పెక్ట్రమ్ మొత్తం మీద ఎక్కడన్నా ఒక పాయింట్ తీసుకుంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది రెడ్కి, రెడ్ నుంచి వైలెట్ వైపు వెళ్తూ ఉండే కొద్ది ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. సో ఎట్ ఏ పాయింట్ మనకు ఒక ఫ్రీక్వెన్సీ అని వస్తుంది. ఆ పాయింట్ దగ్గర ఉన్న లైట్కి ఎనర్జీ కనుక్కోవాలి అంటే మనం ఎట్లా కనుక్కోవచ్చు అంటే, ఎనర్జీ ఫర్ ఎ సర్టైన్ ఫ్రీక్వెన్సీ కెన్ బి రిప్రజెంటెడ్ బై E = h nu. ఆ ఎనర్జీ E = h ఇంటూ న్యూ అని చెప్పేసి మనం రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ రాస్తున్నాను మళ్ళీ, E = h ఇంటూ న్యూ. ఓకేనా, ఈ హెచ్ ఏంటి అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్. ఈ ప్లాంక్ అనే అతను ఎనర్జీ అనేది కంటిన్యూస్గా రిలీజ్ అవ్వదు, డిస్క్రీట్ క్వాంటిటీస్లో రిలీజ్ అవుతుంది అని చెప్పేసి చెప్పాడు. ఓకేనా, మల్టిపుల్స్ ఆఫ్ హెచ్ న్యూలో రిలీజ్ అవుతూ ఉంటుంది అని చెప్పాడు. సో ఆ ప్లాంక్ అనే అతని పేరు మీదే ప్లాంక్స్ కాన్స్టెంట్ అనేది వచ్చింది. ప్లాంక్స్ కాన్స్టెంట్ ఏంటి అంటే 6.626 × 10⁻34 జౌల్ సెకండ్. ఓకేనా, ఇది హెచ్ యొక్క వాల్యూ. ఈ వాల్యూని మనం తీసుకున్న ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేస్తే ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి ఎంత ఎనర్జీ ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో న్యూ = ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ అబ్జార్బ్డ్ ఆర్ ఎమిటెడ్. ఎమిట్ అయిన లేదా అబ్జార్బ్ అయిన రేడియేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ న్యూ. హెచ్ అనేది ప్లాంక్స్ కాన్స్టెంట్. సో అట్లాంటప్పుడు దాని ఎనర్జీ ఎంత అని చెప్పొచ్చు, హెచ్ న్యూ అని చెప్పొచ్చు. E = h nu. ఓకేనా, దీని నుంచి డిస్కషన్ నుంచి మన కంక్లూజన్ ఏంటి అంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కెన్ బి గెయిన్డ్ ఆర్ లాస్ట్ ఇన్ డిస్క్రీట్ వాల్యూస్ బట్ నాట్ ఇన్ కంటిన్యూస్ మేనర్. ఫైనల్గా మనకు అర్థమైంది ఏంటి అంటే, ఎనర్జీ అనేది డిస్క్రీట్ వాల్యూస్లోనే రిలీజ్ అవుతుంది లేదా అబ్జార్బ్ అవుతుంది. లూజ్ అవటం అంటే రిలీజ్ అవటం, గెయిన్ అవటం అంటే అబ్జార్బ్ అవటం. ఎనర్జీ అనేది డిస్క్రీట్ వాల్యూస్లోనే గెయిన్ అవుతుంది లేకపోతే లూజ్ అవుతుంది, కానీ కంటిన్యూస్ మేనర్లో రిలీజ్ అవ్వటం అబ్జార్బ్ అవ్వటం జరగదు. ఓకేనా, సో హెచ్ న్యూ యొక్క మల్టిపుల్స్లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అని చెప్తాం. ఈ హెచ్ న్యూ అనేది ఉంటుంది కదా, దాన్ని ఒక ప్యాకెట్ అంటాం. E = h nu అనే ఒక ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీని ఒక ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ అంటాం. మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇట్లా ఉంది అనుకున్నప్పుడు ఇది ఒక్కటి ఒక చిన్న వేవ్ లాగా కన్సిడర్ చేస్తాం కదా, దీన్నే వేవ్ లెంత్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేవ్ లెంత్ అంటాం ఈ లెంత్ని. దీన్ని ఒక చిన్న వేవ్లెట్ లాగా కన్సిడర్ చేస్తాం. ఈ వేవ్ గనక రిలీజ్ అయితే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది? ఇట్లాంటివి 2 వేవ్స్ రిలీజ్ అయితే 2 హెచ్ న్యూ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకేనా, సో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ది ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఓకేనా, ఇది కూడా మనకి సిలబస్లో లేదు, జస్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇవి తెలిసి ఉండాలి కాబట్టి ఇది చెప్తున్నాను. క్యూప్రిక్ క్లోరైడ్ అనే ఒక సబ్స్టెన్స్ తీసుకుందాం, అది ఒక సాల్ట్. ఓకేనా, ఆ సాల్ట్ని తీసుకెళ్ళి కాన్సన్ట్రేటెడ్ HClలో కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో కలిపి ఒక చిన్న పేస్ట్ లాగా చేస్తాం. ఓకేనా, పేస్ట్ లాగా చేసిన తర్వాత ఒక ప్లాటినం లూప్ అంటే ఇట్లా ఉంటుంది, హోల్డ్ చేసుకోవడానికి ఇట్లా ఉంటుంది, మనం పట్టుకోవడానికి. నెక్స్ట్ ఈ లూప్లో ఈ పేస్ట్ని పెట్టి ఒక ఫ్లేమ్ మీద పెట్టమన్నారు, కలర్ లేని ఫ్లేమ్ మీద పెట్టమన్నారు. జనరల్గా మనం గ్యాస్ స్టవ్ గురించి చూస్తూ ఉంటాం, లేకపోతే కట్టెల పొయ్యిలో ఫ్లేమ్ మంట చూస్తూ ఉంటే దానికి ఏదో కలర్ అనేది ఉంటుంది. గ్యాస్ స్టవ్ మీద ఉన్న ఫ్లేమ్కి బ్లూ కలర్ ఉంటుంది, కట్టెల పొయ్యిలో ఫ్లేమ్కి ఎల్లో కలర్ ఉంటుంది. కానీ మనం ఇక్కడ వాడాల్సిన ఫ్లేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్లేమ్కి కలర్ ఉండకూడదు, అసలు మనకి కనిపించకూడదు. అట్లాంటివి కూడా ఉంటాయి. సో అట్లాంటి ఫ్లేమ్ని వాడమని చెప్తున్నారు. ఆ ఫ్లేమ్ మీద తీసుకెళ్ళి ఈ క్యూప్రిక్ క్లోరైడ్, కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వీటి పేస్ట్ని పెట్టమన్నారు. పెడితే మనకి గ్రీన్ కలర్ ఫ్లేమ్ అనేది వస్తుందంట. ఓకేనా, కొన్ని సబ్స్టెన్సెస్ వేసినప్పుడు కొన్ని కలర్స్ ఆఫ్ ఫ్లేమ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి రియల్ లైఫ్లో కూడా. అట్లానే క్యూప్రిక్ క్లోరైడ్ అనేది వేసినప్పుడు మనకి గ్రీన్ కలర్ ఫ్లేమ్ అనేది వస్తుందంట. ఓకేనా, ఇది ఒక పార్ట్ ఆఫ్ యాక్టివిటీ. నెక్స్ట్ ఏంటి అంటే స్ట్రాన్షియం క్లోరైడ్ అనే సబ్స్టెన్స్ని తీసుకొని సేమ్ ఇందాక చేసినట్టు కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కలిపి ఒక చిన్న పేస్ట్ లాగా చేస్తాం. ఆ పేస్ట్ లాగా చేసి ఇప్పుడు
ఇందాకట్లాగా ప్లాటినం లూప్లో ఈ పేస్ట్ని పెట్టి ఆ లూప్ని తీసుకెళ్ళి ఒక కలర్లెస్ ఫ్లేమ్ మీద పెట్టినప్పుడు దానికి క్రిమ్సన్ రెడ్ కలర్ ఫ్లేమ్ అనేది వస్తుందంట. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఒక్కొక్క సబ్స్టెన్స్కి ఒక్కొక్క కలర్ ఫ్లేమ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. సైంటిస్ట్ ఇవన్నీ స్టడీ చేసి ఏం చెప్పారు అంటే, సైంటిస్ట్ ఫౌండ్ దట్ ఈచ్ ఎలిమెంట్ ఎమిట్స్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ కలర్. ఏ ఎలిమెంట్ తీసుకుంటే ఇప్పుడు హైడ్రోజన్ అనేది ఒక ఎలిమెంట్, గోల్డ్ అనేది ఒక ఎలిమెంట్, సిల్వర్ అనేది ఒక ఎలిమెంట్, ప్లాటినం అనేది ఒక ఎలిమెంట్, క్లోరిన్ అనేది ఒక ఎలిమెంట్. సో సైంటిస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేశారంటే ఈచ్ ఎలిమెంట్ ఎమిట్స్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ కలర్. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క కలర్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, హీట్ చేసినప్పుడు ఫ్లేమ్లో పెట్టినప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క కలర్ని ఎమిట్ చేస్తూ ఉంటుంది. కలర్స్ కరస్పాండ్ టు సర్టైన్ డిస్క్రీట్ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ లైట్ అండ్ ఆర్ కాల్డ్ లైన్ స్పెక్ట్రా. ఒక కలర్ మనకి రిలీజ్ అయింది అంటే ఇప్పుడు మనకి ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఇప్పుడు రెడ్ కలర్ అంటే ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫ్రీక్వెన్సీస్ అన్నీ రెడ్ కలర్ కిందకే వస్తాయి. కానీ ఒక స్పెసిఫిక్ రెడ్ కలర్ ఉంటుంది కదా, రెడ్లోనే ఇక్కడేమో డీప్ రెడ్ ఉంటుంది, ఇటువైపు డీప్ రెడ్ ఉంటుంది. ఇటు వెళ్ళే కొంది రెడ్ కలర్ అనేది ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. ఓకేనా, సో మనకు వచ్చిన రెడ్ కలర్ ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్లో తీసుకొని ఆ పాయింట్ దగ్గర ఫ్రీక్వెన్సీ మనం కన్సిడర్ చేసినప్పుడు ఈచ్ కలర్ కరెస్పాండ్స్ టు సర్టెన్ డిస్క్రీట్ వేవ్ లెంత్. ఒక ఫిక్స్డ్ వేవ్ లెంత్ అనేది మనకు వచ్చిన కలర్కి ఒక ఫిక్స్డ్ వేవ్ లెంత్, ఒక ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఈ స్పెక్ట్రమ్ తీసుకున్నప్పుడు ఈ స్పెక్ట్రమ్ని ఎట్లా డ్రా చేస్తా, ఇదంతా విజిబుల్ లైట్. దీంట్లో ఇటువైపు ఏమో రెడ్ ఉంటుంది, ఇటేమో వైలెట్ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీస్ అనేవి రెడ్లోనేమో చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వైలెట్లో ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి ఒక కలర్ అనేది వచ్చింది, ఆ కలర్ని మనం ఈ స్పెక్ట్రంలో ఐడెంటిఫై చేసి పాయింట్ గుర్తుపెట్టినప్పుడు అక్కడ మనం లైన్ గీస్తే, ఓకేనా, దాన్నే లైన్ స్పెక్ట్రా అంటాం. ఓకేనా, ఇప్పుడు ఒక యాటమ్ని హీట్ చేసినప్పుడు మనకు ఒక లైట్ అనేది రిలీజ్ అయింది. ఒక ఎలిమెంట్ యొక్క యాటమ్ని హీట్ చేసినప్పుడు మనకి ఒక లైట్ అనేది రిలీజ్ అయింది. ఆ లైట్ యొక్క కలర్ ఏ కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది. రెడ్ కలర్లో మనకు వచ్చిన రెడ్ కలర్ ఏంటి అని చూస్తాం. ఇక్కడ చాలా రెడ్ కలర్ ఉంటుంది. ఓకేనా, ఒకటేమో హైగా థిక్ రెడ్ ఉంటుంది, ఈ ఇటువైపు వచ్చే కొన్ని రెడ్ కలర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకు వచ్చిన రెడ్ కలర్ దగ్గర పాయింట్అవుట్ చేసి ఒక లైన్ గీస్తే దాన్ని మనం లైన్ స్పెక్ట్రా అంటాం. అర్థమైంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐరన్ రాడ్ని ఫస్ట్ హీట్ చేసినప్పుడు మనకి రెడ్ కలర్ వచ్చింది. అప్పుడు మనకు వచ్చిన రెడ్ కలర్ దగ్గర గీత గీస్తే దాన్ని మనం లైన్ స్పెక్ట్రా అంటాం. ఓకేనా, కలర్స్ కరస్పాండింగ్ టు సర్టైన్ డిస్క్రీట్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ అండ్ ఆర్ కాల్డ్ లైన్ స్పెక్ట్రా. ద లైన్స్ ఇన్ అటామిక్ స్పెక్ట్రా కెన్ బి యూస్డ్ టు ఐడెంటిఫై అన్నోన్ ఆటమ్స్ జస్ట్ లైక్ ఫింగర్ ప్రింట్స్ ఆర్ యూస్డ్ టు ఐడెంటిఫై పీపుల్. ఎట్లా అయితే ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి మనం మనుషుల్ని ఐడెంటిఫై చేస్తామో, బయోమెట్రిక్ సిస్టమ్ యూజ్ చేసి మనుషుల్ని ఎట్లయితే ఐడెంటిఫై చేస్తామో, అట్లానే ఈ అటామిక్ స్పెక్ట్రా అంటే ఒక యాటమ్ని మనం హీట్ చేసినప్పుడు అది ఏ కలర్ లైట్ని ఎమిట్ చేస్తుంది, ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ని ఎమిట్ చేస్తుంది అనే దాన్ని బట్టి అది ఏ యాటమో మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సబ్స్టెన్స్ ఇచ్చారనుకోండి, మనకు ఒక సబ్స్టెన్స్ ఇచ్చారు, ఈ సబ్స్టెన్స్ ఏంటో మాకు తెలియదు, ఆ సబ్స్టెన్స్ ఏంటో మీరు కనుక్కోండి అన్నారనుకోండి. ఏం చేస్తారు అంటే ఈ సబ్స్టెన్స్ని తీసుకెళ్ళి హీట్ చేస్తారు కలర్లెస్ ఫ్రేమ్ మీద. హీట్ చేసినప్పుడు ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీని ఇది రిలీజ్ చేస్తుంది, ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ని, ఏ కలర్ ఆఫ్ లైట్ని ఇది రిలీజ్ చేస్తుంది అనేది మనకు తెలుస్తుంది. దాని ప్రకారం ఇది ఏ యాటమ్ మనం ఈజీగా కనుక్కోవచ్చు, ఎందుకంటే ఒక్కొక్క యాటమ్కి ఒక్కొక్క కలర్ ఆఫ్ లైట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఇంతవరకు మనకు అర్థమైంది. ఇంతవరకు సిలబస్లో లేదు. ఓకేనా, ఇంతవరకు సిలబస్లో లేదు. ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ నుంచి మాత్రమే సిలబస్లో ఉంది. సో బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ నుంచే సిలబస్ స్టార్ట్ అయింది. సో జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నీల్స్ బోర్ ప్రపోజ్ దట్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ యాటమ్ ఆక్యుపై స్టేషనరీ ఆర్బిట్స్. ఆ ఆర్బిట్స్నే మనం స్టేట్స్ అని కూడా అంటాం. స్టేషనరీ ఆర్బిట్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఎనర్జీ
ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద న్యూక్లియస్. నీల్స్ బోర్ అనే ఆయన ఏం ప్రపోజ్ చేశాడు అంటే, ప్రపోజ్డ్ దట్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఆక్యుపై స్టేషనరీ ఆర్బిట్స్. ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్స్ స్టేషనరీ ఆర్బిట్స్ని ఆక్యుపై చేస్తూ ఉంటాయి ఆఫ్ ఫిక్స్డ్ ఎనర్జీ అట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఆ స్టేషనరీ ఆర్బిట్కి, ప్రతి ఆర్బిట్కి ఒక ఫిక్స్డ్ ఎనర్జీ ఉంటుంది. ప్రతి ఆర్బిట్ న్యూక్లియస్ నుంచి ఫిక్స్డ్ డిస్టెన్స్ సపరేట్ అయి ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తాను మీకు అది. ఇది న్యూక్లియస్ అనుకోండి. నీల్స్ బోర్ ఏం చెప్పాడు అంటే, ఆటంలో ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆటమ్ ఆక్యుపై స్టేషనరీ ఆర్బిట్స్. స్టేషనరీ ఆర్బిట్స్ ఉంటాయి. ఇట్లా స్టేషనరీ ఆర్బిట్స్ ఉంటాయి. స్టేషనరీ అంటే కదలకుండా ఉండే ఆర్బిట్స్. ఇట్లా ఆర్బిట్స్ అనేవి ఉంటాయి. ఈ ఆర్బిట్కి ఒక ఎనర్జీ ఉంటుంది, E1 అనే ఎనర్జీ ఉంటుంది. ఈ ఆర్బిట్కి E2 అనే ఎనర్జీ ఉంటుంది. ఈ ఆర్బిట్కి E3 అనే ఎనర్జీ ఉంటుంది. సో ఒక ఆర్బిట్ మనం తీసుకున్నట్లయితే దానికి ఒక ఫిక్స్డ్ ఎనర్జీ అని ఉంటుంది. సో ఆటమ్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఆక్యుపై స్టేషనరీ ఆర్బిట్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఎనర్జీ. ఆర్బిట్స్కి ఫిక్స్డ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇట్లాంటి ఆర్బిట్స్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్యుపై చేసి ఉంటాయి ఎట్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ న్యూక్లియస్. ఈ ఆర్బిట్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కో డిస్టెన్స్లో ఉంటాయి న్యూక్లియస్ నుంచి. ఒకటేమో చాలా దగ్గరగా ఉంటుంది, ఒకటేమో కొంచెం దూరంగా ఉంటుంది, ఇంకోటి ఇంకా బాగా దూరంగా ఉంటుంది. ఇట్లా ఎన్ని ఆర్బిట్స్ ఉన్నా కూడా వాటికి ఫిక్స్డ్ ఎనర్జీస్ ఉంటాయి. అవి డిఫరెంట్ డిస్టెన్సెస్లో ఉంటాయి న్యూక్లియస్ నుంచి. ఓకేనా, ఇది మనం తెలుసుకోవచ్చు. సో ఇది నీల్స్ బోర్ చెప్పిన ఫస్ట్ స్టేట్మెంట్, ఎమిషన్ అండ్ అబ్సార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు హైడ్రోజన్ ఆటమ్ అంటే మనకి ఒక ప్రోటాను ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది హైడ్రోజన్ ఆటంలో, అంతే కదా. ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎప్పుడైతే మనం హీట్ ఎనర్జీని దీనికి ఇస్తామో ఇట్లా ఆర్బిట్స్ అనేవి ఉంటాయని చెప్తున్నాడు కదా నీల్స్ బోర్. ఇట్లా ఎన్నైనా అనుకోవచ్చు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఎప్పుడైతే మనం హీట్ని ఇస్తున్నామో, కొంత ఎనర్జీని ఇస్తున్నామో, ఎలక్ట్రాన్ అనేది జంప్ చేసి నెక్స్ట్ ఆర్బిట్కి వెళ్తుంది. సఫిషియెంట్ ఎనర్జీ వచ్చినప్పుడు ఎలక్ట్రాన్ జంప్ చేసి నెక్స్ట్ ఆర్బిట్కి వెళ్తుంది. ఇంకొంచెం ఎనర్జీ వస్తే ఇంకొక ఆర్బిట్కి వెళ్తుంది. ఓకేనా, ఇంకొంచెం ఎనర్జీ వస్తే ఇంకొక ఆర్బిట్కి వెళ్తుంది. ఓకేనా, ఇక్కడ ఉన్నప్పుడే చాలా ఎనర్జీ ఇచ్చేస్తే ఇక్కడికి రావచ్చు. ఇక్కడ ఉన్నప్పుడే ఇంకా చాలా ఎనర్జీ ఇచ్చేస్తే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు ఈ ఆర్బిట్లోకి. సో మనం ఇచ్చిన ఎనర్జీని బట్టి ఈ ఎలక్ట్రాన్ అనేది ఏ ఆర్బిట్లో ఉంటుందో మనకు తెలుస్తుంది. ఈ ఆర్బిట్లో ఉంటే దానికి కొంత ఎనర్జీ ఉంటుంది. మనం ఇంకొంత ఇచ్చామనుకోండి, దీనికి డిఫరెన్స్ ఎంత ఉందో అంత ఎనర్జీ కనుక మనం ఇచ్చామనుకోండి, అప్పుడు అది ఈ స్టేట్లోకి వస్తుంది, సెకండ్ లెవెల్లోకి వస్తుంది. ఈ మూడింటికి ఎంత E1కి E3కి ఎంత డిఫరెన్స్ ఉందో అంత ఎనర్జీ మనకి ఇస్తే మన ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా, సో ఎనర్జీ అనేది అబ్జార్బ్ చేసుకున్నప్పుడు హయ్యర్ లెవెల్లోకి ఎలక్ట్రాన్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ది హయ్యర్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత, హయ్యర్ ఎనర్జీ స్టేట్లోకి వెళ్ళిన తర్వాత పద్దాకలు హయ్యర్ ఎనర్జీ స్టేట్లో ఎలక్ట్రాన్ అనేది ఉండలేదు. అది జనరల్ రూల్ యూనివర్స్లో. ఎప్పుడైనా ఎవరైనా కానీ హయ్యర్ ఎనర్జీ స్టేట్లో ఉండవు. ఎందుకంటే హయ్యర్ ఎనర్జీ స్టేట్ అనేది చాలా అన్స్టేబుల్ స్టేట్. ఓకేనా, ఎప్పుడు ఎనర్జీ మొత్తం డిసిపేట్ చేద్దామని చూస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఏదైనా కూడా ఎనర్జీని ఎప్పుడు డిసిపేట్ చేద్దామని చూస్తూ ఉంటుంది. సో ఎలక్ట్రాన్ కూడా హయ్యర్ ఎనర్జీ స్టేట్లో కంటిన్యూస్గా ఉండదు. ఎనర్జీని మళ్ళీ రిలీజ్ చేసి, ఎనర్జీని బయటికి పంపించేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది దాని ఫిక్స్డ్ స్టేట్కి. ఓకేనా, దానికి డిస్టర్బెన్స్ ఏమీ లేని నార్మల్ స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా హయ్యర్ ఎనర్జీ స్టేట్ని ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. నార్మల్గా ఉండే స్టేట్నేమో గ్రౌండ్ స్టేట్ అంటాం. ఓకేనా, సో ఎగ్జైటెడ్ స్టేట్లో ఏ సబ్స్టెన్స్ ఏది ఉండదు యూనివర్స్లో. సో ఎలక్ట్రాన్ కూడా ఈ హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉండలేక ఈ ఎనర్జీని ఎమిట్ చేసేసి వెంటనే మళ్ళీ లోవర్ స్టేట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకేనా, సో ఇదే బోర్ చెప్పిన థియరీ. ఓకేనా, ఇట్లా ఇదంతా చదివి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎమిషన్ అబ్సార్ప్షన్ అంటే చెప్పాను. ఎమిషన్ ఎప్పుడైతే ఎనర్జీని ఎమిట్ చేస్తుందో హయ్యర్ లెవెల్లో నుంచి లోవర్ లెవెల్లోకి వెళ్తుంది. లేకపోతే ఎప్పుడైతే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుందో లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్తుంది. ఎప్పుడైతే ఎనర్జీని ఎమిట్ చేస్తుందో హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి వెళ్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం చూసినట్లయితే E4కి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, E3కి E4 కంటే తక్కువ, E2కి E3 కంటే తక్కువ, E1కి E2 కంటే తక్కువ. సో ఇట్లా ఎనర్జీ అనేది ఉంటుంది.
నెక్స్ట్ ఆయన ఏం చెప్పాడు అంటే ద ఎనర్జీస్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ కెన్ హ్యావ్ ఓన్లీ సర్టైన్ వాల్యూస్. ఆటంలో ఉండే ఎలక్ట్రాన్కి ఓన్లీ సర్టైన్ వాల్యూస్ ఆఫ్ ఎనర్జీ ఉండగలుగుతాయి. ఓకేనా, ఏ వాల్యూ పెడితే ఆ వాల్యూ ఉండదు. ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ వాల్యూ ఫిక్స్డ్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంటే దాని ఎనర్జీ ఫస్ట్ ఆర్బిట్ యొక్క ఎనర్జీకి సేమ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంటే దాని ఎనర్జీ E1 ఉంటుంది. సెకండ్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంటే దాని ఎనర్జీ E2 ఉంటుంది. థర్డ్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంటే దాని ఎనర్జీ E3. ఫోర్త్ ఆర్బిట్లో ఉంటే E4. అట్లా ఆన్ సో ఆన్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్స్. ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్. ఎనర్జీ అనేది కంటిన్యూస్గా ఉండదు, ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి అని చెప్పేదాన్ని క్వాంటైజ్డ్ అంటాం. ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్ అంటాం. ద స్టేట్స్ కరెస్పాండింగ్ టు దీస్ ఎనర్జీస్ ఆర్ కాల్డ్ ఎనర్జీ స్టేట్స్. ఈ ఎనర్జీస్కి కరెస్పాండింగ్ స్టేట్స్ ఉన్నాయి కదా, స్టేట్స్ అంటే ఆర్బిట్స్ అన్నాం. ఇక్కడ చూడండి, ఆర్బిట్స్ అంటే స్టేట్స్ అని చెప్పాం. సో స్టేట్స్ కరెస్పాండింగ్ టు దీస్ ఎనర్జీస్, స్టేట్స్ కరెస్పాండింగ్ టు దీస్ ఎనర్జీస్, ద స్టేట్స్ కరెస్పాండింగ్ టు దీస్ ఎనర్జీస్ ఆర్ కాల్డ్ ఎనర్జీ స్టేట్స్. ఈ ఆర్బిట్స్ని మనం ఎనర్జీ స్టేట్స్ అంటాం. ఇదేమో గ్రౌండ్ స్టేట్. లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఇన్ ద ఆటమ్ ఈస్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్. వీటన్నిటినేమో ఎగ్జైటెడ్ స్టేట్స్ అంటాం. లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఇన్ ద ఆటమ్ ఈస్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్. ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. ఆర్బిట్స్ని ఎట్లయితే ఎనర్జీ స్టేట్స్ అంటామో, ఆర్బిట్స్కి ఉండే ఎనర్జీ వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని ఎనర్జీ లెవెల్స్ అంటాం. ఓకేనా, జస్ట్ నేమింగ్ అంతే. ఆర్బిట్ని ఎనర్జీ స్టేట్ అంటాం. ఆర్బిట్కి ఉండే ఎనర్జీ వాల్యూ ఉంటుంది కదా, దాన్ని ఎనర్జీ లెవెల్స్ అంటాం. లోయెస్ట్ పాసిబుల్ ఎనర్జీ స్టేట్ ఉంటుంది కదా ఆటంలో, దాన్ని గ్రౌండ్ స్టేట్ అంటాం. ఇంతకంటే ఎలక్ట్రాన్ కిందకి పడిపోలేదు న్యూక్లియస్లోకి, ఇక్కడ దాకే రాగలుగుతుంది. ఇక్కడ నుంచి పైకన్నా వెళ్ళగలుగుతుంది, పైనుంచి ఇక్కడ వరకు రాగలుగుతుంది, కానీ న్యూక్లియస్లో పడిపోలేదు. సో లోయెస్ట్ ఎనర్జీ స్టేట్, ఎలక్ట్రాన్కి లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ పాసిబుల్ ఏంటి అంటే గ్రౌండ్ స్టేట్. ఓకేనా, సో లోయెస్ట్ ఎనర్జీ స్టేట్ ఇన్ అన్ ఆటమ్ ఈస్ కాల్డ్ గ్రౌండ్ స్టేట్. వెన్ అన్ ఎలక్ట్రాన్ గెయిన్స్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ మూవ్ టు ఏ హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీని గెయిన్ చేసుకుంటుందో అప్పుడు అది హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. దాన్ని ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. ఓకేనా, ఎగ్జైటెడ్ స్టేట్లో ఎప్పుడు ఏ వస్తువు ఉండలేదు కాబట్టి వెంటనే ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్కి వస్తుంది. నార్మల్ స్టేట్కి ఎట్లా వస్తుంది? ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటే హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తుంది. ఎనర్జీని ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో, కింద ఎనర్జీ లోవర్ ఎనర్జీ లెవెల్కి రావాలంటే ఎనర్జీని రిలీజ్ చేసి హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి లోవర్ ఎనర్జీ లెవెల్కి ఎలక్ట్రాన్ అనేది వస్తుంది. ద ఎలక్ట్రాన్ లూజెస్ ఇట్స్ ఎనర్జీ అండ్ కమ్స్ బ్యాక్ టు ద గ్రౌండ్ స్టేట్. ఓకేనా, ఎగ్జైటెడ్ స్టేట్లో ఎప్పుడు ఉండలేదు కాబట్టి వెంటనే ఎనర్జీని లూజ్ చేసుకొని గ్రౌండ్ స్టేట్లోకి వస్తుంది. ద ఎనర్జీ ఎమిటెడ్ బై ద ఎలక్ట్రాన్ ఈజ్ సీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అది ఆ ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ స్టేట్ నుంచి లోవర్ స్టేట్కి వచ్చేటప్పుడు ఎనర్జీ రిలీజ్ చేస్తుంది కదా, ఆ ఎనర్జీ ఏంటిది? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది. ఓకేనా, ఒక అమౌంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనకి రిలీజ్ అయిన కలర్ మనం తీసుకొని దాన్ని మనం స్పెక్ట్రమ్ మీద పెడితే రిలీజ్ అయిన కలర్ ఏంటి అని చెప్పేసి చూసుకొని మనం ఇంతవరకు స్పెక్ట్రమ్ అనుకోండి, స్పెక్ట్రమ్ ఆఫ్ వేవ్ లెన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది విజిబుల్ లైట్, ఇటువైపు రెడ్ ఉంది, ఇటువైపు ఏమో వైలెట్ ఉంది. సో మనకి ఏ కలర్ ఆఫ్ లైట్ ఎమిట్ అయింది అనేది చూసుకొని అక్కడ పాయింట్ చేసి అక్కడ ఒక లైన్ గీస్తే దీన్ని లైన్ స్పెక్ట్రమ్ అంటాం. ఓకేనా, ద ఎనర్జీ ఎమిటెడ్ బై ద ఎలక్ట్రాన్ ఈజ్ సీన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండ్ ఈజ్ సీన్ యాజ్ ఎమిషన్ లైన్ ఇన్ ద అటామిక్ స్పెక్ట్రమ్. అటామిక్ స్పెక్ట్రమ్లో అదొక లైన్ లాగా కనిపిస్తుంది. ఓకేనా, చుట్టూ డార్క్గా ఉంటుంది, ఇక్కడ మాత్రం ఒక చిన్న లైన్ వస్తుంది, అంటే ఎనర్జీ ఎమిట్ అయింది, ఆ కలర్ ఎనర్జీ ఎమిట్ అయింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఇది బోర్స్ థియరీ ఆఫ్ ఆటమ్. ఓకేనా, ఏం లేదు, చాలా సింపుల్. ఏమన్నాడంటే ఆటంలో ఫిక్స్డ్ ఎనర్జీ స్టేట్స్ అనేవి ఉంటాయి. ఆ ఎనర్జీ స్టేట్స్నే ఆర్బిట్స్ అంటాం, లేకపోతే స్టేట్స్ అంటాం, ఎనర్జీ స్టేట్స్ అంటాం. వాటికి ఫిక్స్డ్ ఎనర్జీ వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్కి E1 అనే వాల్యూ, సెకండ్ దానికి E2, E3, E4 ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, ఎలక్ట్రాన్ అనేది ఈ ఆర్బిట్స్లోనే ఉండగలుగుతుంది కానీ బయట ఉండలేదు. ఎలక్ట్రాన్ ఇక్కడ ఉండలేదు, ఇక్కడ ఉండలేదు, ఇక్కడ ఉండలేదు, ఓన్లీ ఈ ఆర్బిట్లోనే ఉండగలుగుతుంది ఎలక్ట్రాన్ అనేది. ఓకేనా, నెక్స్ట్ది ఈ
ఎనర్జీ వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని ఎనర్జీ లెవెల్స్ అంటాం. లీస్ట్ పాసిబుల్ స్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్కి లీస్ట్ పాసిబుల్ స్టేట్ ఏంటి అంటే ఇది గ్రౌండ్ స్టేట్. లీస్ట్ పాసిబుల్ ఎనర్జీ లెవెల్ ఉంటుంది దానికి. ఓకేనా. నెక్స్ట్ ఎప్పుడైతే కొంత ఎనర్జీని ఎలక్ట్రాన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందో అది గ్రౌండ్ స్టేట్ నుంచి వేరే నెక్స్ట్ స్టేట్స్కి జంప్ అవుతూ ఉంటుంది. వాటినే మనం ఎగ్జైటెడ్ స్టేట్స్ అంటాం. ఎగ్జైటెడ్ స్టేట్స్లో ఎప్పుడు ఒక బాడీ అనేది ఫర్ ఎవర్ ఉండలేదు కాబట్టి కొంతసేపు ఆ స్టేట్లో ఉండి వెంటనే ఎనర్జీని రిలీజ్ చేసేసి మళ్ళీ గ్రౌండ్ స్టేట్లోకి వస్తుంది. ఓకేనా. అట్లా రిలీజ్ చేసినప్పుడు ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ని రిలీజ్ చేస్తుంది, ఒక కలర్ ఆఫ్ లైట్ని రిలీజ్ చేస్తుంది. ఆ కలర్ ఆఫ్ లైట్ని మనం స్పెక్ట్రంలో ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఒక లైన్ గీస్తే దాన్నే మనం లైన్ స్పెక్ట్రమ్ అంటాం. ఓకేనా. అటామిక్ స్పెక్ట్రమ్ అంటాం. చుట్టూ డార్క్ కలర్లో ఉంటుంది. అక్కడ వచ్చిన ఆ ఫ్రీక్వెన్సీ వచ్చిన చోట మాత్రమే ఒక లైట్ అనేది ఉంటుంది. ఓకేనా. ఇది బోర్స్ మోడల్. ఈ బోర్స్ మోడల్కి కొన్ని లిమిటేషన్స్, డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. లైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ వెన్ అబ్జర్వ్డ్ త్రూ ఏ హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్ అపియర్స్ యాజ్ గ్రూప్స్ ఆఫ్ ఫైనర్ లైన్స్. ఇట్లా మనం ఏమి మాన్యువల్గా ప్లాట్ చేయం. ఏ కలర్ రిలీజ్ అయింది అని చెప్పేసి చూసుకొని అక్కడ లైన్ గీసి అట్లా మనం మాన్యువల్గా చెయ్యం, మనుషులు చేయరు. ఒక మెషిన్ అనేది ఈ ప్రాసెస్ అంతా చేసి ఆ స్పెక్ట్రమ్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా. ఆ స్పెక్ట్రమ్ని క్రియేట్ చేసే మెషిన్ని స్పెక్ట్రోస్కోప్ అంటాం. మామూలు స్పెక్ట్రోస్కోప్ వాడితే హైడ్రోజన్ యాటమ్ యొక్క స్పెక్ట్రమ్ అనేది ఇట్లా ఒక సింగిల్ లైన్ లాగా కనిపిస్తుందంట. ఎందుకంటే ఒక సింగిల్ ఎలక్ట్రాన్ అనేది ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తే సింగిల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక సింగిల్ లైన్ లాగా కనిపిస్తుంది, సింగిల్ ఫ్రీక్వెన్సీ లాగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం హై రిజల్యూషన్, ఇప్పుడు చిన్న ఫోన్లు అనుకోండి, డబ్బా ఫోన్లు ఉంటాయి కదా, నోకియా ఫోన్లు, కొన్ని డబ్బా ఫోన్లు ఉంటాయి కదా, మామూలు కీబోర్డ్ ఉండే ఫోన్స్, అట్లాంటి ఫోన్స్కి కెమెరా ఉంటే కనుక ఆ కెమెరాలో ఉండే పిక్చర్ క్వాలిటీ వేరు ఉంటుంది. మామూలు మన స్మార్ట్ ఫోన్స్లో, నోకియా స్మార్ట్ ఫోన్లో ఉండే పిక్చర్ క్వాలిటీ వేరుంటుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమొచ్చింది అంటే రిజల్యూషన్. నోకియా ఫోన్కి స్మార్ట్ ఫోన్కి హై రిజల్యూషన్ అనేది ఉంటుంది. హై రిజల్యూషన్ ఉన్నప్పుడు చిన్న చిన్న డీటెయిల్స్ కూడా, సన్న లైన్స్ అవి కూడా కనిపిస్తాయి. సో హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్ వాడినప్పుడు ఈ లైన్ అనేది సింగిల్ లైన్ లాగా కాకుండా డిఫరెంట్ లైన్స్ యొక్క గ్రూప్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి. ఈ 4 లైన్స్ని మనం దూరం నుంచి చూసినప్పుడు ఇది సింగిల్ లైన్ ఏమో అనుకుంటాం. బట్ యాక్చువల్గా దగ్గరికి వెళ్ళి చూస్తే అవి 4 లైన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఈ సింగిల్ లైన్ ఉండటాన్ని బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. కానీ ఈ హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్ ఉపయోగిస్తే మల్టిపుల్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ మల్టిపుల్ లైన్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అనే దాన్ని ఈ బోర్స్ థియరీ చెప్పలేకపోతుంది. బోర్స్ థియరీ ఏం చెప్తుంది, ఎలక్ట్రాన్ అనేది హయ్యర్ లెవెల్ నుంచి లోవర్ లెవెల్కి పడిపోయినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎనర్జీ యొక్క ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని లైన్ స్పెక్ట్రమ్ అంటా ఉన్నాం. కానీ స్పెక్ట్రోస్కోప్లో మనం చూసినట్లయితే, హై రిజల్యూషన్లో చూసినట్లయితే ఈ లైన్ అనేది చాలా డిఫరెంట్ లైన్స్ యొక్క గ్రూప్ లాగా ఉంది. డిఫరెంట్ లైన్స్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ. సో చాలా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది బోర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో అది బోర్స్ థియరీకి ఒక డ్రాబ్యాక్. ఓకేనా. సో బోర్స్ మోడల్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఇంకొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే బోర్స్ మోడల్ ఓన్లీ ఫర్ హైడ్రోజన్ ఆటమ్. బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అని మాట్లాడుకుంటున్నాం. బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్కి మాత్రమే బోర్స్ థియరీ అనేది అప్లై అవుతుంది, వేరే వాటికి అప్లై అవ్వదు. సో బోర్స్ థియరీ డ్రాబ్యాక్స్ ఏంటి అంటే లైన్ స్పెక్ట్రమ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్ వాడినప్పుడు మల్టిపుల్ లైన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకు అట్లా కనిపిస్తున్నాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. అది ఒక లిమిటేషన్. నెక్స్ట్ ఇది ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్కి మాత్రమే పనిచేస్తుంది, వేరే ఆటమ్కి ఈ థియరీ అనేది వర్క్ అవ్వదు. కాబట్టి ఇవి బోర్స్ మోడల్ యొక్క లిమిటేషన్స్. సో ఇంతవరకు ఈరోజుకి ఇది క్లాసు. మనం సిలబస్ వాటికి చూసుకుంటే ఓన్లీ ఈ టాపిక్ మాత్రమే, బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్, దాని యొక్క లిమిటేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మాత్రమే సిలబస్లో ఉంది ఈరోజు డిస్కస్ చేసిన వాటిలో. మిగతావన్నీ ఈ బోర్స్ మోడల్ మీకు అర్థం కావాలంటే ముందు అన్నీ తెలిసి ఉండాలి కాబట్టి చెప్పాను. సో ఇదంతా మీకు చాలా ఈజీగా ఉందనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి. ఈ వీడియోలో ఏదన్నా అర్థం అవ్వనట్టు ఉంటే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా. థ్యాంక్ యూ.